చాలా మందికి డౌట్ ఉండొచ్చు అసలు బైక్స్ మీద ఎందుకు ఇష్టం వచ్చినట్టు పెయింట్ చేస్తారు అది ఇది అనేసి 25-20 మధ్యలో అయ్యింది. అర్థం కాలేదు మామూలుగా. నాకు అప్పుడు ఇన్ఫ్యాక్ట్ నాకు ఐడియా కూడా లేదు. అప్పుడు బ్యాటరీస్ కనెక్షన్ తప్పియడం వల్ల పొగ వచ్చేసింది బైక్లో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందే మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఈ వీడియోలో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ గురించి కానీ టాపిక్స్ గురించి కానీ మాట్లాడతానో అది కంప్లీట్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకునే మాట్లాడతాను. మీరు ఒకవేళ ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించి మరి డెసిషన్ అయితే తీసుకోండి, ఓకేనా? సో చలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు చాలా మంది డిఎమ్స్ చేసినారు, బ్రో నీ బైక్ పెయింటింగ్ ఎంత అయింది, ఎంత ఖర్చు అయింది, ఏం కథ ఏమనేసి, ఎక్కడ చేయించినావు బ్రో పెయింటింగ్, రకరకాలుగా డౌట్స్ అన్నీ అడిగినారు. ఏ టెన్షన్ పడొద్దండి, ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను, ఓకేనా? ఫస్ట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం, అదే పెయింటింగ్. చాలా మందికి డౌట్ ఉండొచ్చు అసలు బైక్స్ మీద ఎందుకు ఇష్టం వచ్చినట్టు పెయింట్ చేస్తారు అది ఇది అనేసి. సో నా ఒపీనియన్ నన్ను అడిగితే నేనేమంటానంటే, మ్యాక్సిమము పెయింటింగ్ ఎందుకు చేయిస్తారంటే, ఒకటి స్టాక్ కలర్ నచ్చకపోయినా కూడా, అండ్ సెకండ్ పాయింట్ బైక్ ఒక యూనిక్ లుక్ కోసము, అండ్ నెక్స్ట్ కొన్ని మందికి మైండ్లో ఉంటుంది, అరే ఈ 2 కలర్స్ కాంబినేషన్లో నా బైక్ ఉంటే బాగున్నాయి, ఈ 2 కలర్స్ నా బైక్ మీద పెయింట్ చేస్తే లుక్ బాగా వస్తుంది అనేసి ఐడియాస్ ఉంటాయి కదా కొంతమందికి. సో అలాంటి వాళ్ళు కానీ బైక్ అనేది పెయింట్ చేయిస్తూ ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఎందుకు పెయింట్ చేయించిన అంటే, ఒక యూనిక్ లుక్ కోసమే నేను నా బైక్ని పెయింట్ చేయించిన, అంతే, దానికి మించి వేరే ఏం రీజన్ కూడా లేదు. బైక్ మీద పెయింట్ చేయడం లీగలా ఇల్లీగలా అని నన్ను అడిగితే నేను ఇల్లీగల్ అనే అంటాను. అండ్ నెక్స్ట్ పాయింట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ పెయింటింగ్. పెయింటింగ్ చేసే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ 2 పాయింట్స్ని సెకండ్ టాపిక్లో కవర్ చేద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఏమిరా అంటే, లోకల్లో కానివ్వండి, లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు కానివ్వండి, పోలీసులకి చిక్కినారంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. నన్ను అడిగితే నేను మీ లక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటాను. కొన్ని మంది పోలీసులు ఎట్లా అంటే పట్టించుకోరు, కలర్ గురించి డాక్యుమెంట్సే చెక్ చేస్తారు. కొన్ని మంది ఖచ్చితంగా కలర్ కూడా అడుగుతారు. సో నేను పర్టికులర్గా నేను చెప్పను, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లక్ అనే అంటాను నేను. సో చిక్కినారంటే మాత్రం ఫైన్స్ అయితే మర్చిపోండి, ఇంకా డెఫినెట్గా మీరు ఫైన్స్ అనేది పే చేయాల్సిందే, దాంతో ఎటువంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్, పెయింట్ చేసే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ థింగు, ఒక మంచి పెయింటర్ దగ్గర బైక్ని అయితే ఇవ్వండి. సెకండ్ థింగు, బైక్ రిమూవ్ చేసేటప్పుడు పార్ట్స్ ఏదైతే ఉంటాయో మళ్ళీ తిరిగి ఫిక్స్ చేసేటప్పుడు పార్ట్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. థర్డ్, లో క్వాలిటీ కాకుండా హై క్వాలిటీ పెయింట్స్ అనేది యూజ్ చేయండి బైక్ మీద. ఎందుకు హై క్వాలిటీ అంటానంటే, మిస్ అయిపోయేసి మనము అప్పుడప్పుడు బైక్ని ఎండలో అనేది పెట్టేస్తాం. సో దానివల్ల ఏమవుతాయంటే హై క్వాలిటీ పెయింట్స్ అనేది కొంచెం తట్టుకుంటాయి, లో క్వాలిటీ పెయింట్స్ అనేది 6 monthsకే షేడ్ అయి దుబ్బేస్తాయి. సో దానివల్ల మీకు యూజ్ ఉండదు లో క్వాలిటీ పెయింట్స్ యూజ్ చేయడం వల్ల. సో అందుకే హై క్వాలిటీ పెయింట్స్ అనేది యూజ్ చేయండి. ఈ పాయింట్స్ అన్నీ చూసుకొని బైక్ని పెయింట్ చేసే ముందు ఆలోచించుకొని చేయండి. ఇంకొకటి, బైక్ పెయింట్ చేసేటప్పుడు చాసిస్ నెంబర్ దగ్గర ఒక చిన్న టేప్ లాగా ఒకటి వేసేసి దానిపైన కావాలంటే పెయింట్ చేసుకోండి. మళ్ళీ టేప్ రిమూవ్ చేసినారంటే మీకు చాసిస్ నెంబరు క్లారిటీగా కనిపించాలి. సో ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, వీల్స్ పెయింట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతైనా వీల్స్కి పెయింట్ చేయించండి, లైట్గా పెయింటింగ్ అనేది లేస్తుంది వీల్స్ దగ్గర. ఎందుకంటే మన వీల్ అనేది బైక్ డ్రైవ్ చేసేటప్పుడు రొటేట్ అవుతూనే ఉంటుంది. చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, ముళ్ళు కంపలు కానివ్వండి, అట్లా తగులుతూనే ఉంటాయి. ఇంకా కొన్ని చెట్లు కానివ్వండి, అట్లా చిన్నదిగా తగులుతూనే ఉంటాయి మన వీల్కి రొటేట్ అయ్యేటప్పుడు. మీరు ఎంత వీల్కి పెయింట్ చేసినా కూడా ఆ వీల్ కాడ కొంచెం పెయింటింగ్ అనేది లేస్తూనే ఉంటుంది, అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్, లాస్ట్ టాపిక్, నేను ఎక్కడ బైక్ పెయింట్ చేయించినా నాకెంత ఖర్చు అయింది, దీని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. నేను లిటరలీ చెప్తానా, చాలా ఇబ్బంది పడినా. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో ఇంత డీటెయిల్డ్గా చెప్పేవాళ్ళు ఎవ్వరు లేదు. అది కూడా చాలా తప్పు ఉంది. ఇష్టం వచ్చిన చోట బైక్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు మనీ అనేది వేస్ట్ చేసిన నేను చాలా రిగ్రెట్ అవుతాను ఇప్పుడు. సో మీరు ఆ తప్పు చేయకూడదు అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. ఫస్ట్, నా బైక్ కలర్ వచ్చేసి ఆలివ్ నియాన్ గ్రీన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇన్ఫ్యాక్ట్ కలర్ తప్పు అయితే నన్ను తిట్టుకోవద్దండి. నియాన్ గ్రీను కాట్పాడిలో ఇచ్చినాను పెయింటింగ్ చేయమనేసి. సో అక్కడ షాప్ ఉంది అని ఎట్ట తెలిసిందంటే, నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయిన వాళ్ళని, సో కాంటాక్ట్ అయ్యి కనుక్కున్నా, ఇట్లా ఈ కలర్ కావాలి నాకు, ఈ కలర్ ఓకే అని మేము చేస్తాము, మీరు రండి అది ఇది అన్నారు. సో నేను నేరుగా వెళ్ళిపోయినా అక్కడికి.
సో షాప్ చూస్తే చాలా పెద్దది, బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా పెద్దది. ఇంక నేను ఫిక్స్ అయిపోయినా, అబ్బా షాప్ బాగుందిలే అనేసి. ఓకే, కానీ ఏమంటే ఆ డిసడ్వాంటేజ్ అక్కడ ఒక్కడికి కూడా 1% ఎక్స్పీరియన్స్ కూడా పెయింటింగ్లో కానివ్వండి, బైక్ని రిమూవ్ చేస్తారు కదా, దాంతో 1% కూడా ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. అది నాకు తెలీదు, బైక్ ఇచ్చినప్పుడు నాకు తెలీదు. నేను ఇచ్చేసి వచ్చేసిన బైక్ని. అడ్వాన్స్ సంథింగ్ 6,000 ఎంతో కట్టేసి వచ్చిన అడ్వాన్స్. 20 days అయిపోయింది, బైక్ని ఒక్కొక్కటిగా రిమూవ్ చేస్తూ ఉన్నారు. 25 days అయిపోయింది. ఇంకా లాస్ట్ ఒక 4 days ముందు పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసినారు. మేము వెళ్ళినాం. అప్పుడు వెళితే పెయింటింగ్ స్టార్ట్ చేసినారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్ప్రే క్యాన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ 300 రూపీస్ స్ప్రే బాటిల్స్ వస్తాయి కదా, బ్లాక్ కలర్ కానివ్వండి, ఆ నియాన్ గ్రీన్ కానివ్వండి, అర్థం కాలేదు. మామూలుగా నాకు అప్పుడు ఇన్ఫ్యాక్ట్ నాకు ఐడియా కూడా లేదు అప్పుడు పెయింటింగ్ ఇట్లే చేస్తారేమో అనుకో నేను కూడా వదిలేసిన. వాళ్ళు నన్ను భలే కన్విన్స్ చేసినారు, ఇదే వేయాల్సింది బైక్కి, మీకు ఎవరు చెప్పింది ఇవే యూజ్ చేస్తారు బైక్కి అది అనేసి. ఓహో అనుకొని నేను ఇచ్చేసిన. బిల్ అరౌండ్ 26,000 27,000 అయింది. మెకానిక్ ఒకడే, పెయింటర్ ఒకడే, 2 పనులు చేసింది ఒకే పర్సనే. ఆయన ఏం చేసినాడంటే బైక్ ఫిక్స్ చేసేటప్పుడు మంచిగా యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూస్తా నా బైక్ అనేది ఫిక్స్ చేసినాడు. బ్యాటరీస్ కనెక్షన్ తప్పియడం వల్ల పొగ వచ్చేసింది బైక్లో. చాలా అంటే చాలా భయం ఎత్తుకునేసింది నాకు. నేను ఏదైతే మోడిఫికేషన్స్ చెక్ చేసే ముందు కొన్ని పాయింట్స్ చెప్పినా కదా, అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి చూడండి. మెకానిక్ ప్రాపర్గా లేదు, ఫిక్స్ చేసేది కూడా ప్రాపర్గా చేయలేదు, ఇష్టం వచ్చినట్టు వైర్లు ఫిక్స్ చేసినాడు, అది పొగలెత్తేసింది. మళ్ళీ నేను వినయ్ బ్రోకి కాల్ చేసిన. వినయ్ బ్రో అప్పుడు కేటీఎం షోరూంలోనే వర్క్ చేస్తున్నాడు. అప్పుడు కాల్ చేసింటే వీడియో కాల్ చేసి ఎర్లీ మార్నింగ్ 6కి చేసి మొత్తం ఆయనకి చూపించి మాట్లాడించి ఫిక్స్ చేయించేసినాం బైక్ని అట్ లాస్ట్కి. దాని తర్వాత రిటర్న్ అయితే తీసుకొని వచ్చిన చిత్తూరుకి. అరౌండ్ ఒక 3 months అనుకుంటా. 3 months తర్వాత నేను పైన ర్యాపింగ్ అనేది రిమూవ్ చేసిన. ర్యాపింగ్ ఇన్ ద సెన్స్ కేటీఎం అని స్టిక్కర్లు ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేస్తే లోపల అసలు వైట్ డాట్స్గా పెయింట్ కూడా సరిగా ప్రాపర్గా చేయలే. వాళ్ళు ఏం చేసినారంటే పెయింట్ని కవర్ చేయడానికి పైన స్టిక్కర్ వేసినారు, నియాన్ గ్రీన్ స్టిక్కర్ వేసినారు. కలరు నియాన్ గ్రీనే, దానిపైన స్టిక్కరు నియాన్ గ్రీనే. పెయింట్ ఏదైతే వేసినారో అది సరిగ్గా వేయలే, దాన్ని కవర్ చేయడం కోసం స్టిక్కరింగ్ వేసినారు దానిపైన. మళ్ళీ దానిపైన గ్రాఫిక్స్ కేటీఎం 250 అది ఇది అనేసి. సో దాన్ని రిమూవ్ చేస్తే మొత్తం డాట్స్గా ఉంది. సో ఇంక ఇట్లా కాదనేసి నేరుగా పెయింట్ షాప్ తీసుకొని వెళ్ళినా, ఇక్కడ మన చిత్తూరులోనే. ఆయన చెప్పింది ఏమంటే ఇది అసలు లో క్వాలిటీ పెయింట్, ఇంకొక 3 months చూసుకో, ఈ పెయింట్ అసలు కూడా ఉండదు, షేడ్ అయిపోతుంది, మొత్తం తెల్లగా వచ్చేస్తుంది నీకు అన్నారు. షాక్ అయిపోయినా. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అది ఇది అన్నారు. నాకు కోపం వచ్చి నేను ఓపెన్గా చెప్తాను, నేను ఇష్టం వచ్చినట్టు అరిచిన. నేను కొని గమ్మున వదిలేసిన. ఒక 3 months బైక్ కలర్ అనేది కొంచెం షేడ్ అయితే వస్తాను నాకు తెలుస్తుంది. ఇంకా నేనే కొద్దిగా అమౌంట్ అనేది ఎత్తి పెట్టుకొని మంచిగా కలర్ వేయిద్దామనేసి కలర్ రీసెర్చ్ అయితే స్టార్ట్ చేసిన. ఏ కలర్ వేయాలనేసి లిటరలీ కలరు ఫిక్స్ అయ్యే ముందు చాలా రీసెర్చ్, ఏ కలర్ వేస్తే బాగుంటుంది, ఏ కలర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అనేసి చాలా రీసెర్చ్ చేసి మన చిత్తూరులోనే బైక్ ఇచ్చేసి పెయింటింగ్ అయితే స్టార్ట్ చేయించేసిన. ఫస్ట్ టైం బయట ఇచ్చినాం కదా, మళ్ళీ ఎందుకులే బయట ఇచ్చి దొబ్బించుకోవడం అనేసి మన చిత్తూరులోనే ఇచ్చేసినాను పెయింటింగ్. ఎందుకంటే నేను దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు, డైలీ వెళ్ళి కూడా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మన చిత్తూరులో నాకు ఎన్ని డేస్ పట్టిందంటే 15 days పట్టింది అంతే. సో పెయింటింగ్ ఎట్లా ఆలోచించిన అంటే కొంచెం యూనిక్ లుక్. ఇన్ఫ్యాక్ట్ నా బండి కలర్ చూస్తే కూడా మీరు ఒక కలర్ ఉండదు, అది 2-3 కలర్స్ డిఫరెంట్గా ఉంటుంది కలరు. ఎండలో ఒకలాగా, నీడలో ఒకలాగా. నా X3 కిట్ కూడా చూడండి, X3 కిట్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా కలర్స్ ఎత్తి కొడుతుంది, డిఫరెంట్ కలర్స్ ఎత్తి కొడుతుంది. అంత యూనిక్ లుక్ ఉంటుంది నా బైక్. సో అట్లా ఆలోచించిన కలర్కి నీట్గా పెయింటింగ్ అంతా అయిపోయింది. మళ్ళీ బైక్ని ఫిక్స్ చేసినాము. బైక్ని ఫిక్స్ చేసేటప్పుడు ఏమైందంటే మెకానిక్ ఏం చేసిన అంటే కొన్ని స్క్రూస్ ఇష్టం వచ్చినట్టు వేసినాడు, వేరే స్క్రూస్ వేసినాడు. దానివల్ల రీసెంట్గా చాసీ స్క్రూ కూడా ఇరిగిపోయింది. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి డెఫినెట్గా తెలిసి ఉంటుంది. ఇక్కడ అరౌండ్ నాకు పెయింటింగ్కి ఎంత అయిందంటే మన చిత్తూరులో ఇచ్చినప్పుడు 25-20 మధ్యలో అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ అయిందంటే పెయింట్ కాస్ట్ ఎక్కువ. నేను ఏదైతే పెయింట్ అయితే యూజ్ చేసినానో మళ్ళీ ఇంకా పెయింట్కి లేబర్ ఉంటుంది కదా, అండ్ నెక్స్ట్ మెకానిక్కి రిమూవ్ చేయడానికి ఫిక్స్ చేయడానికి ఒక లేబర్ ఉంటుంది.
పెయింటింగ్స్ గురించి అయితే ఇదే. సో మొత్తానికి నేను చెప్పేది ఏమంటే, ఒకటికి 2 సార్లు ఏదైనా డెసిజన్ తీసుకునే ముందు ఆలోచించండి, ఓకేనా? ఒకటికి 2 సార్లు కాకపోయినా కూడా 3-4 సార్లు ఆలోచించి డెసిజన్ తీసుకొని మళ్ళీ బైక్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయండి. నేను కంప్లీట్ వీడియో మొత్తం పెయింటింగ్ గురించే మాట్లాడినా. సో అంతేగాని పర్ఫార్మెన్స్ చేంజెస్ కానీ ఆర్ఎల్స్ ఎగ్జాస్ట్ గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడలేదు. నేను అది చేయను, ఓకేనా? సో మీకు క్లారిటీగానే అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళీ కింద ముందే చెప్తాను, మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో వచ్చి మిస్ఇన్ఫర్మేషన్ అది ఇది అని అంతా మనకి ఎందుకు చెప్పండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకున్నా. ఫాలో అవుతారో ఫాలో అవ్వరో అది మీ ఇష్టము. నేను చెప్తాను కదా, మీరు ఫాలో అవ్వాలనుకుంటే కూడా 1-2 సార్లు ఆలోచించండి. నేను చేస్తాను అనేది కరెక్టేనా అని మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. దాని తర్వాత మీరు ఏదైనా ఒక డెసిజన్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేననే కాదు, ఎవరు ఏది చెప్పినా ఫస్ట్ గుడ్డిగా నమ్మద్దండి. ఫస్ట్ ఆలోచించండి, మీ మైండ్కి పని పెట్టండి, ఆలోచించండి. అదే ఇట్లా చేస్తే కరెక్టేనా, ఇది మనకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనా కాదా అనేసి మీ మైండ్కి మీరు పని పెట్టండి, ఆలోచించిన తర్వాత డెసిజన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, అంతే. సో ఇది ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని ఇచ్చేయాలని కాదు, ఫ్యాక్ట్ చెప్తాను. ఈ వీడియో అనే కాదు, ప్రతి వీడియోకి ఇట్లనే ఆలోచించండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.